అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, తెలంగాణ గవర్నమెంట్. ఈరోజు భూగర్భ జల అన్వేషణలో భాగంగా చర్చర్ల దగ్గర గొల్లపల్లి దేవేందర్ గారి భూమిలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది. కనబడుతున్నారు ఆ బోరు 450 ఫీట్ల 520 ఫీట్ల వరకు వేసారు. మరి ఎంత వేసినా కూడా వాళ్ళకి వాటర్ అనేది సరిపోవడం లేదు. అయితే ఈ అశాస్త్రీయ పద్ధతులని నమ్మి ఇంకెంతకాలం ప్రయత్నాలు చేద్దాం, సైంటిస్టుల వైపు వెళ్దామని చెప్పి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి వాళ్ళు సైంటిస్టులని పిలిపించుకుందామంటే ఇట్లా మేము ఈ లొకేటర్స్ కావచ్చు, గూగుల్ మ్యాప్స్ సర్వే నిర్వహిస్తున్నాము. చాలామంది రైతులు వాళ్ళు వేసుకున్న బోర్లు తక్కువ లోతులు వేసుకొని నడవాలని ఎక్కువ బోర్లు వేస్తున్నారు, కానీ ఫెయిల్ అవుతున్నాయి. ఎంతో కొంత సక్సెస్ అయితే కదా సక్సెస్ అవుతున్నాయి. సో ఎట్లాగ మీరు బోర్ వేసుకుంటారు అని మీకు తెలుసు కాబట్టి ఇట్లా పంట వచ్చింది. వీళ్ళకు పంట ఫెయిల్ అయితే బోర్లో వాటర్ రావాలేదనుకోండి, పంట ఎండిపోతుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఈ ఎండాకాలంలోనే మీ బోర్ ఎంతో కొంత నడుస్తూ ఉంటాయి కాబట్టి బోర్వెల్ చుట్టూ రీఛార్జ్ పిట్స్ తీసుకున్నట్లయితే ఎండాకాలం వచ్చినప్పుడు బోర్లు ఎండిపోవు. ఇది తెలియక రైతులు వానాకాలంలో మీ భూమిలో పడ్డ వాన నీటిని వృధాగా కింది భాగాల వైపు వదిలేస్తూ భూగర్భ జలాలని సేవ్ చేయకుండా మీ భూమి లోపల ఫారం పాండ్ కానీ చిన్న ఊట గుంటలు కానీ నిర్మించుకోకుండా, బోర్వెల్ చుట్టూ రీఛార్జ్ పెట్టి తీసుకోకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, సార్ మా బోర్లు వస్తలేవు, మా ఎండిపోయినాయి, నీళ్ళు వస్తలేవు, పక్క స్థలం వాళ్ళు బోర్ వేశారు, మాది ఎండిపోయింది, మాది వాళ్ళకి సూటిగా అయ్యింది, మా భూమిలో ఉన్న నీళ్ళు ఎటు నుంచి ఎటు పారిపోతున్నాయి, పాయ ఉందా లేదా, రిజర్వాయర్స్ ఉన్నాయా లేవా అనే విషయాలు చెప్పండి సార్ అంటున్నారు. అంటే బిఫోర్ డ్రిల్లింగ్ చేసుకునే ముందు ఏ సైన్స్ని నమ్మరు. ఫెయిల్ అయిన తర్వాత అరే పలానా సైంటిస్ట్ బాగా చూస్తారంట అని చెప్పి అంటున్నారు. సో మీ భూమి లోపల మేము వెళ్ళి తొంగి చూడలేం, కానీ మీ భూమి దగ్గర ఉన్న జియో రిఫరెన్సెస్ అక్షాంశాలు రేఖాంశాలు తీసుకుని మీ భూమి లోపల నీళ్ళు ఉన్నాయా లేవా, ఏమైనా రిజర్వాయర్స్ అండర్గ్రౌండ్ రిజర్వాయర్స్ ఉన్నాయా లేవా, పగులు ఉన్నాయా లేవో చెప్పొచ్చు.